हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे మీరందరూ ఒకసారి ఆచార్య ప్రభుత్వాల వారి యొక్క చూడొచ్చు. ఆ యొక్క తులసి సాగరం జలపాన్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని వేసవికాలంలో మనం చేస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క వైశాఖ మాసంలో ఎండలు చాలా అధికంగా ఉంటాయి. ఇక్కడ మీరు తులసి చాలా సున్నితమైనటువంటి మొక్క. సో అందువల్ల తులసికి చాలా ప్రాధాన్యత ఉంది. వైష్ణవ సాంప్రదాయంలో శ్రీహరి మన యొక్క సేవలో తులసి లేకుండా ఏది చేయలేదు. అది నైవేద్యమే కానివ్వండి లేదా ఏదైనా కానివ్వండి, ఆ తులసికి ఆ భగవంతుడినటువంటి సంబంధం. సాక్షాత్తు తులసి ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని యొక్క ధామంలో హరే కృష్ణ ఆధ్యాత్మిక జగత్తులో ఉంటున్నాను. భగవంతుడు తన లీలలు ఈ భౌతిక జగత్తులో ప్రదర్శించాలని అనుకున్నప్పుడు భక్తుడి యొక్క లీలల్లో పాల్గొవాలని చెప్పి దేవతలు అదేవిధంగా భగవంతుని యొక్క సాంఘికమైనటువంటి భక్తులందరూ కూడా స్వామితో పాటుగా ఈ భౌతిక జగత్తుకి వస్తూ ఉంటారు. హరే కృష్ణ. ఇక్కడ మనం ఏదైనా ఒక మన గ్రామంలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామనుకోండి, ఏదైనా ఒక నాటకం కానీ జాతర కానీ ఏదైనా పెట్టామనుకోండి, డ్రామా ఆర్టిస్ట్ వాళ్ళు వస్తారు. పెద్దగా పెట్టుకుని వాళ్ళంతా ఒక టీం వచ్చి వాళ్ళంతా కూడా స్టేజ్ మీద కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తారు. ఒక టీం. భగవంతుడు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి నాయకుడు. మనమేమో కృష్ణుడొద్దు, మనకి భగవంతుడొద్దు, నేను స్వతంత్రంగా ఉన్నాను, ఆయన సాంగత్యం వద్దు, నేను ఈశ్వరుగా ఉన్నాను. అంటే ఈశ్వర భావం, అందరికీ ఈశ్వర భావన. ఎందుకు అంటే కృష్ణుడిలో ఈశ్వరత్వం ఉంది కాబట్టి. తండ్రిలో లేకుండా తల్లిలో వస్తుందండి. భగవంతుల్లో ఉన్నటువంటి లక్షణాలే మనలో కూడా ఉన్నాయి. అయితే ఈ ఆత్మ త్రిగుణాల చేత బంధింపబడింది కాబట్టి ఈ గుణాలతో కప్పబడినటువంటి ఆత్మ ఏ విధంగా ఉంది అంటే పొగ కింద అగ్ని లేకుండా పొగ రాదు. అదేవిధంగా మన యొక్క చైతన్యం అనేటువంటిది కలుషితమైనది. సో ఇప్పుడు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మంత్రాన్ని ప్రతినిత్యం క్రమం తప్పకుండా జపిస్తూ ఉంటే అర్థం నేర్పడినటువంటి ధూళిని తొలగించినట్టుగా మన కుటుంబాన్ని మనం ఏ విధంగా స్పష్టంగా చూసుకుంటామో ఆ విధంగా మన హృదయంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కాలుష్యం అంతా కూడా పోతుంది. సో మనము ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం. ఎందుకు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయమంటున్నారు అంటే మనలో ఎన్నో అనర్థాలు ఉంటాయి. భగవంతుని అర్థం చేసుకోవడం చాలా మనము మన మనస్సు ఎప్పుడైతే భౌతికమైనటువంటి